నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మీకు నేను ప్రస్తావించాను కదా, కొత్తగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని. ఆ కార్యక్రమానికి పేరే ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు. ఏంటి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకు పెట్టారు అంటే, పాత తరం సినిమాలు అంటే ఆ పాత మధురాలు, ఆ సినిమాలను ఈ తరం ప్రేక్షకులకు గుర్తు చేయడం కోసం. అంటే చాలామంది ఈ గ్రాఫిక్స్ లేకపోతే విఎఫ్ఎక్స్లు ఈ ఎఫెక్ట్స్తో వచ్చిన సినిమాలు చూస్తున్నారు. కనుక గతంలో సినిమాలు తీసేవాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, సో ఏ సినిమా వెనక ఇవేం ఉంది, ఇప్పుడు దాని గురించి అయితే మనం ఏం చెప్పక్కర్లేదు. ఎందుకంటే మేకింగ్ ఆఫ్ ఫిల్మ్ అని ఆ సినిమా తీసినప్పుడు వెనక ఏం జరిగిందో మొత్తం చూపించేస్తున్నారు. అది హాలీవుడ్లో మొదలైంది, మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్కి మన కూడా వచ్చేసింది అది. సో వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఈ తరం ప్రేక్షకుల కోసం గతంలో తీసిన గొప్ప గొప్ప సినిమాల అనుభవాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది సినిమా గురించి చెప్పడం అంటే మొట్టమొదట మనము దాని తాలూకు నేపథ్యం ఏంటి, ఆ సినిమా ఎలాగా మనకి అందుబాటులోకి వచ్చింది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ముందు కెమెరా కనిపెట్టారు, దాంతో ఫోటోలు తీసాం, పెద్ద పెద్ద సైజుల్లో తీసుకుని గోళ్ళ మీద పెట్టుకున్నాం. ఆ తర్వాత వీడియో కెమెరా అంటే విజువల్ ఆ కెమెరాని కనిపెట్టారు, అంటే కదిలే బొమ్మల గురించి దాంట్లో మనం చూస్తాం. దానిలోంచి పుట్టుకొచ్చింది ఈ సినిమా. కొంతమంది ఔత్సాహికులు ఈ సినిమా గురించి కొంత అధ్యయనం చేసి దాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఒక పెద్ద ప్రక్రియ ఈ సినిమా తాలూకు చరిత్ర. దానికంటే ముందు మనకున్న వినోదాన్ని ఇచ్చిన రంగం, కేవలం వినోదమే కాదు, నైతికతకు సంబంధించిన అంశాలను, వీటన్నిటినీ మనకి ప్రత్యక్ష మాధ్యమం అంటారు దాన్ని, డ్రామా థియేటర్ అంటాం కదా, డ్రామా అనేది. సో నాటకాలు చాలా ప్రసిద్ధం. తొలినాళ్ళలో నాటకాలు ఆల్మోస్ట్ అన్నీ పౌరాణిక గాథలకు సంబంధించినవి. రాముడు, శ్రీకృష్ణుడు, హరిశ్చంద్రుడు ఇలాంటి వాళ్ళకి సంబంధించినవి. బాగా గుర్తున్న నాటకం సత్యహరిశ్చంద్ర, అలాగే శ్రీకృష్ణ తులాభారం, అభిమన్యు, భూకైలాస్, ఇలాగ మాయాబజార్. సురభి అనే ఒక కంపెనీ రాయలసీమకు చెందింది, ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించింది. ఆ కంపెనీ వాళ్ళు ఈ పౌరాణిక నాటకాలను కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఆల్మోస్ట్ సినిమా చూస్తున్న ఒక అనుభూతిని కలిగించేలాగా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. వాటిని ప్రక్కన పెడితే ఆ పౌరాణిక నాటకాలు ప్రసిద్ధిగాంచడానికి అనువైన ప్రాంతాలు ఏవి అంటే, అప్పట్లో ఈ పండగలు ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా వాటి దసరా నవరాత్రులు కానీ, లేకపోతే గణపతి ఉత్సవాలు కానీ, శ్రీరామనవమి కానీ, ఈ ఉత్సవాలు వచ్చినప్పుడు ఒక ఉత్సాహభరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ప్రతి సాయంత్రం ఒక నాటకాన్ని ప్రదర్శించేవాళ్ళం. అది ఉచితం. ఆ తర్వాత కాలంలో ఓపెన్ ఎయిర్ థియేటర్లు అని చెప్పి 6 బైలు రంగస్థలం అంటారు దాన్ని, ఏర్పాటు చేసి అక్కడ టికెట్తో నాటకాలు ప్రదర్శించేవాళ్ళం. అలా పౌరాణిక నాటకాలు ప్రదర్శించి తర్వాత కాలంలో సామాజిక అంశాలను కూడా ఆ యొక్క ఇతివృత్తాలుగా తీసుకుని నాటకాలను తయారు చేశారు. వాళ్ళలో మహాకవి గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం. సో అది ఇప్పటికీ అజామరం. అంటే ఆ నాటకానికి మించిన నాటకం మరి రాలేదు. ఎందుకంటే ఒక సామాజిక రుగ్మతను అంత చక్కగా, అంత హృదయంగా, ఒక సటైరికల్గా, వెటకారం కాకుండా వ్యంగ్యంతో మంచి ఒక సందేశాన్ని ఇస్తూ రాసిన నాటకం. అదే కోవలకు వస్తుంది మన చింతామణి నాటకం. చింతామణిలో కూడా దానికి సంబంధించిన ఇతివృత్తం ఖచ్చితంగా అది ఒక సామాజిక అంశమే అని మనం అనుకోవాలి. అప్పట్లో చాలా ప్రాచుర్యం పొందిన ఈ నాటకం అలాగే వరవిక్రయం అనేది ఇంకొక నాటకం, అది పేరులోనే ఉంది కదా, అది దేనికి సంబంధించిందో. సో ఇలా నాటకాలు చూస్తూ వచ్చిన వాళ్లకు ఏదో వెలితి ఉందేమో అనిపించేలాగా సినిమా అనేది ఒకటి కొత్తగా పుట్టుకొచ్చింది. అది ఆ సినిమా అనేది మన దేశంలో అంటే సృష్టించబడలేదు. ఫ్రాన్స్కు చెందిన లూమిరీ బ్రదర్స్ అని ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళు మొట్టమొదటిసారి ఈ సినిమాను
89 1889 ఆర్ 1898 ఈ మధ్యకాలంలో వాళ్ళు సినిమాని ప్రపంచానికి చేయడానికి బయలుదేరారు. ఈ బయలుదేరటం ఏంటి అంటే అదే మనం మొబైల్ థియేటర్ అంటాం దాన్ని మనం మన భాషలో చెప్పాలంటే టూరింగ్ టాకీస్లు అంటారు కదా. టాకీస్ శాశ్వతంగా ఉండదు అక్కడ థియేటర్ అనేది. అప్పటికప్పుడు 4 లేకపోతే గోడలు ఉంటే ఆ గోడల మధ్యలో ఒక చిన్న స్క్రీన్ తగిలించి రీల్స్ ద్వారా వేయడం అనేది మనం ఆ తర్వాత కాలంలో చూసాం. అసలు తొలినాళ్ళలో ఏం జరిగింది దాని గురించి నేను ఇక్కడ మాట్లాడబోతున్నాను. సో ఆ లూమిరి వెల్స్ అనేవాళ్ళు ఫ్రాన్స్ నుంచి ప్రతి దేశం తిరుగుతూ మన దేశానికి కూడా వచ్చారు. రావడమే బాంబేకి వచ్చారు. బాంబేలో ఆర్టిఫిషియల్ థియేటర్ను ఒకదాన్ని ఏర్పాటు చేసి అక్కడ 4 సినిమాలను ప్రదర్శించారు. ఆ 4 సినిమాలు ద అరైవల్ ఆఫ్ ది ట్రైన్, సీ బాత్, వర్కర్స్ లీవింగ్ ది ఫ్యాక్టరీ, క్వీన్ ఆన్ వీల్స్. ఈ 4 సినిమాలు అనమాట అవి. ఈ 4 సినిమాలు అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు అనుకున్నారు. ఈ 4 సినిమాలు నిడివి అంటే డ్యూరేషన్ లెస్ దెన్ 2.5 minutes, 2.5 నిమిషాల కంటే తక్కువ నిడివి. అంటే కొన్ని 30 సెకండ్లు, కొన్ని 20 సెకండ్లు ఇలా ఉన్నాయి. ఏంటి ఇటు వృత్త అసలు సినిమా అనేది మొట్టమొదటిసారి స్క్రీన్ మీద మనిషి నడవటము అంటే మూవింగ్ ఆబ్జెక్ట్. అప్పటిదాకా కేవలం నాటకాలు ఉంటే నాటకాల్లో మాట్లాడటం, మన వాళ్ళని చూసేవాళ్ళం. ఇక్కడ స్క్రీన్ మీద అప్పటికి ఇంకా వెండితెర అనేది రాలేదు. ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఒక స్క్రీన్ మీద ఈ ఫస్ట్ మూవీస్ వేశారు. దాంట్లో అరైవల్ ఆఫ్ ది ట్రైన్ అంటే ఏంటి అంటే ఒక రైలు బండి ఇలాగొచ్చి ఇలాగ పక్కకి వెళ్ళిపోవటం, అంటే మన వైపు వచ్చి పక్కకి వెళ్ళిపోవటం అనమాట. అది అరైవల్ ఆఫ్ ట్రైన్. ఆ సినిమా ప్రదర్శిస్తున్నప్పుడు ఈ 30 సెకండ్ల సినిమా ప్రదర్శిస్తున్నప్పుడు జనాలు భయపడిపోయారంట. అంటే ఆ థియేటర్లో కూర్చుని చూస్తున్నారు కదా. కూర్చున్నట్టే మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడడం ఏంటంటే ఈ మొత్తం సినిమాలు 4 ప్యాకేజీని రోజుకు 100 ఆటలు ఆడించారంట. 100 ఆటలు అంటే మొత్తం కలిపినా కూడా 100 అంటే 200 minutes. ఒక రోజులో అన్ని షోలు వేసేవాడు. అప్పుడు దాని టికెట్ కూడా కాణీ పెట్టారు. మనకు అప్పట్లో కరెన్సీలో కాణీ, అణ లేకపోతే పైసా ఇలా ఉండే కదా. సో ఆ కాణిని పెట్టి వేస్తేనే 100 షోలకి విపరీతమైన జనం విరగబడి చూశారంట ఆ సినిమాలని. అది ఒక పెద్ద అనుభూతిగా గతంలో చెప్పుకునేవాడు. సో ఇప్పుడు మనం ఆ ఫిల్మ్స్ తాలూకు ఇతివృత్తాలు ఏంటంటే ట్రైన్ వచ్చి ఇలా వెళ్ళిపోవటం. అంటే తొలిసారిగా మనం ట్రైన్ పట్టాల మీద చూసుంటాము, ప్రయాణించి కూడా ఉంటాము. కానీ అదే స్క్రీన్ మీద ట్రైను కదలటం అనేది మొట్టమొదటిసారి చూశారు. ఫోటోగ్రాఫ్లో అది జరగదు కదా. ఫోటోగ్రాఫ్లో నిశ్చల చిత్రం, ఇది చలన చిత్రం. సో బొమ్మ కదులుతుంది ఇక్కడ. సో అది చూసినప్పుడు భయపడిపోయి ట్రైన్ మీదకి వచ్చేస్తుందని చెప్పి చాలామంది ప్రక్కలను ట్రైన్ వచ్చేస్తుంది అని గొడవలు చేశారంట ఆ థియేటర్లో. అంటే అప్పట్లో చెప్పుకునేవాళ్ళు దాని గురించి. అలాగే సీ బాత్ అనే ఆ సినిమా వేస్తున్నప్పుడు దాంట్లో ఏంటంటే అది వెస్ట్రన్ కల్చర్ కనుక వెస్ట్కి చెందిన పాశ్చాత్య దేశాలకు చెందిన ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలిద్దరు కలిపి అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు సముద్రంలో. ఆ డ్రెస్సులన్నీ బికినీలా అవి, ఎందుకంటే పాశ్చాత్యులు కనుక అప్పటికది ఓకే చేస్తున్నప్పుడు ఆ నీళ్ళు ఏంటంటే ముందుకు వచ్చేస్తుంటాయి, ఇలాగా ఒడ్డుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుంటాయి. ఆ దృశ్యాన్ని చూసి చాలామంది భయపడిపోయారు. వాటర్ వచ్చేస్తుంది, కాళ్ళు లేపుకొని. సో అట్లాగా ఫస్ట్ సినిమాలు చూసిన వాళ్ళందరూ విచిత్రంగా దాన్ని భావించారు. వాళ్ళందరూ ఆశ్చర్యంలో ఉండగా ఒక ఆయన మాత్రం ఆశ్చర్యం చెందకుండా స్ఫూర్తి పొందారు. ఉంటారు కదా పెద్ద పెద్ద మహానుభావులు కొంతమంది ఉంటారు కదా. ఆయన ఇప్పుడు మనం దాదా ఫాల్కే అని చెప్పుకుంటున్నాం కదా. మనకి ఎవరి పేరుతో అయితే ఇప్పుడు మనకి నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలను తీసిన వాళ్ళకి, లేకపోతే సినిమా రంగ కృషికి పనిచేసిన వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు. అతను మొట్టమొదటిసారి స్ఫూర్తి పొంది ఆయన మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందినవాడు. సో పేరు దిండిరాజ్ గోవింద్ ఫాల్కే అసలు పేరు. కానీ మనం ఆయన్ని ఆ పూర్తి పేరుతో కాకుండా దాదా ఫాల్కే అంటున్నాం. పెద్ద ఆయన కనుక దాదా ఫాల్కే అని పిలుచుకుంటున్నాం. ఆయన పేరుతోనే ఇస్తున్నాం. ఆయన స్ఫూర్తి పొంది వాళ్ళెవరో విదేశీయులు వచ్చి మన దేశంలో సినిమా వేయటం మనం ఎంత తీయలేమో అని చెప్పి ఆయన అనుకొని ఆయన బ్రిటన్ వెళ్ళి బ్రిటన్లో శిక్షణ పొంది వచ్చి ఆయన సినిమా తీయటం. అంటే అప్పట్లో టెక్నాలజీ కొనుక్కోవడం చాలా కష్టం కనుక ఆయన అద్దెకే తీసుకుని వచ్చి సినిమా తీశారు. అప్పుడు కూడా ఏం సినిమా తీయాలనుకున్నప్పుడు కానీ మళ్ళీ సేమ్ అదే. ఎందుకంటే పౌరాణిక నాటకాలకు అలవాటు పడిన జనం
ఆ ఇతివృత్తాల్లోనే సినిమా తీస్తే ఇంకా ఎక్కువ ఆదరణ పొందుతాయని చెప్పి ఆయన మొట్టమొదటిసారి రాజా హరిశ్చంద్ర 1913 సంవత్సరంలో రాజా హరిశ్చంద్ర అనే ఒక సినిమాని తీశారు. ఆ సినిమా తీసినప్పుడు ఆయన చాలా కష్టాలు పడ్డారు. అదే మనం బాలరిష్టాలు అంటాం కదా, కష్టాలు పడ్డారు. ఆ కష్టాలంటే ఆర్థికపరమైనవి ఒక ఎత్తు అయితే, అప్పట్లో నాటకాల్లో నటించడానికి కూడా మహిళలను అంగీకరించలేదు. అది ఒక 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 రుగ్మతగా అప్పట్లో అపచారం. మహిళలు గనక బహిరంగ ప్రదేశాల్లో లేకపోతే బహిరంగ వేదికల మీదకి రావడం అనేది అపచారంగా భావిస్తున్న రోజుల్లో ఆయన సినిమా తీయాలంటే మరి హరిశ్చంద్ర పాత్రకు ఓకే, మరి చంద్రమతి పాత్ర కావాలి కదా. సో ఇంట్లో వాళ్ళని, భార్యను, బిడ్డలని వాళ్ళందరినీ పాత్రధారులుగా చేసి రాజా హరిశ్చంద్ర సక్సెస్ఫుల్గా తీశారు. అప్పట్లో మన నాటకాల్లో అయితే పద్యాలు పాడేవాళ్ళం. పద్యాలు పాడటం అంటే ముందు ఎదురుగా కూర్చున్న హార్మోనియము, మిగతా వాయిద్యాల వాళ్ళందరూ వాయిస్తూ ఉంటే వాళ్ళ కళల్లోకి చూస్తూ రాగాన్ని బట్టి మనం వాయించడం విన్నాం. మరి దీనిలో కూడా ఏదో మిస్ అవుతుంది. అంటే అసలే మూకీ సినిమాలో ఏదో పిచ్చోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుందని చెప్పి ఆ డబ్బింగ్ అనేదాన్ని స్క్రీన్ వెనక నుంచి మైకుల్లో చెప్పడం అప్పట్లో ఉన్న ఒక గొప్ప ప్రత్యేకతగా భావించాలి. దాన్నే మనము వెనక నుంచి చెప్తున్నారు కదా, నేపథ్యం ఉంటుంది, నేపథ్య సంగీతం, నేపథ్య గానం. సో అవి పెట్టి మొత్తానికి ఆ సినిమా చేస్తే చాలా సక్సెస్ఫుల్. ఆయన ఆస్తులన్నీ కోల్పోవాల్సి వచ్చింది, అయినా సరే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ సినిమా కాళీయమర్దన్, శ్రీకృష్ణుని తాలూకు కథను తీసుకున్నారు. దాంట్లో శ్రీకృష్ణుడు కాళీని ఎలాగ చంపేస్తాడని. రామ్ జనన్, రాముడు పుట్టుక గురించి ఆ సినిమా ఆయన తీశాడు. సో ఇలాగా మొట్టమొదటిసారి మన దేశానికి మూకీ రూపంలో 1913 సంవత్సరంలో ఫస్ట్ సినిమా అనేది మనకు వచ్చింది. ఆయన తయారు చేశారు. 18th సెంచరీలో వచ్చినప్పటికీ మన దేశానికి వేరే వాళ్ళ నుంచి మన దేశంలో స్వయంగా రూపొందించి మాత్రం 1913లోనే 13లో వచ్చింది. ఆ తర్వాత అది సంగీత శబ్ద రూపం. మనం ఇప్పుడు దాకా చూసింది శబ్దం లేని సినిమా, అంటే నిశ్శబ్ద సినిమా అని చూసాం. ఇప్పుడు దానికి శబ్దం యాడ్ అయితే ఎలా ఉంటుందని దాన్ని చూసుకుని ఇంకొక ఆయన ఇండియన్ అదశిర్ ఇరానీ అని చెప్పి ఒక ఆయన 1931 అంటే 1913ని రివర్స్ అయితే 31 అవుతుంది కదా, 1931లో ఒక సినిమా తీశాడు, ఆలమారా అని చెప్పి ఒక సినిమా. దాంట్లో కావాల్సిన అన్నీ పెట్టాడు. కావాల్సినవి అంటే ఏంటి, ఒక మీడియా అన్న తర్వాత సినిమా అనేది ఒక జగాంటిక్ మీడియా అంటాం, అంటే అత్యంత ప్రభావితం చేసే మాధ్యమం లానే సినిమా అంటాం మనం. అందుకే సినిమాలో హీరో ఏడుస్తుంటే మనం ఏడుస్తాం, సినిమాలో విలన్ కొడుతుంటే కొట్టు అరుస్తూ ఉంటాం. అంటే అంత ఇంపాక్ట్ మన మీద ఉంటుంది సినిమా తాలూకు. ఇది సినిమా హీరో ఏ స్టైల్ను పడితే మనం కూడా ఆ స్టైల్ వాడటం, ఇవన్నీ మామూలే. వాటితో పాటుగా సినిమాకి ఉన్నది మీడియాకు ఉండాల్సిన మరో లక్షణం ఏంటంటే ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, అది సమాచారం మనకు అందించగలగాలి. అలాగే ఎంతో కొంత సామాజిక స్పృహను మనలో కల్పించాలి. వీటన్ని తోడు ఆహ్లాదాన్ని కలిగి, ఈ ఆహ్లాదం అనేది ఈ ఆలమరాతోనే మొట్టమొదటిసారి మన ఆటలు, పాటలు అన్ని దాంట్లో ఉన్నాయి. సో ఇంతవరకు ఈ దేశానికి సంబంధించి ఒకరు 1913లో నిశ్శబ్ద చిత్రాన్ని తీస్తే మరొకరు 1931లో శబ్ద చిత్రాన్ని తీసి అందరినీ అలరించారు. ఇక దేశంలో మిగతా చోట్ల కూడా సినిమా నిర్మాణం అనేది ప్రారంభమైపోయింది. ఇక మన రాష్ట్రానికి వచ్చేసరికి రఘుపతి వెంకయ్య నాయుడు గారు, ఆయన్నే మన దాదా ఫాల్కేని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటే, రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మనము ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం, అదే ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా అంటాం. సో ఈ తెలుగు సినిమాలు తీయటం అనేది ఆయన మచిలీపట్నంలో నేను బహదూర్ ఫ్యామిలీకి చెందిన చాలా ధనవంతులు ఆయనకున్న ఆయన హాబీలాగా తీసుకున్నారు చిన్న చిన్న సినిమాలు తీయటం అనేది. ఇంకొక అంశం ఏంటంటే వెంకయ్య గారితో ఉన్నది, ఆయన పేరుతో మనం అవార్డు ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో, అదే దక్షిణాది రాష్ట్రాల్లో థియేటర్లు స్థాపించారు. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న అన్ని డేరా హాల్ అంటారు కదా. డేరా హాల్ అంటే చుట్టుపక్కల డేరాలు కట్టి మధ్యలో స్క్రీన్ పెట్టి రీల్ వేయటం కదా. అలా కాకుండా ఒక శాశ్వత ప్రాతిపదిక మీద థియేటర్లు నిర్మించిన వారు ఈయన రఘుపతి వెంకయ్య గారు.
సో అందుకే ఆయన సినిమా రంగానికి చేసిన కృషికి గాను ఆయన పేరుతో మనం అవార్డులు ఇస్తూ వచ్చాం. సో ఈ రఘుపతి వెంకయ్య గారు షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ కొన్ని ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమే. కానీ వసుధ వారు ఆస్తిపరులు కనుక ఆయనకి అంత ఇబ్బంది ఏం కలగలేదు. సో థియేటర్ నిర్మాణానికి ఆయన పూనుకున్నారు. ఇలా ఫస్ట్ సినిమా తీయడానికి మన తెలుగులో మొట్టమొదట టాకీ ఆయనే తీశారు. అది 1921. చరిత్రలో రకరకాలుగా ఉన్నాయి. అది కాదు భక్త ప్రహ్లాద అని ఇలా ఉన్నాయి. కానీ బట్ రియల్ రీసెర్చ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర ఉన్న చరిత్ర కనుక మనం చూస్తే 1921లో ఆయన భీష్మ ప్రతిజ్ఞ అనే ఒక సినిమా తీశారు. అదే మొట్టమొదటి తెలుగు ఫిల్మ్ అని మనకు చరిత్ర చెప్తుంది. ఆయనతో పాటుగా ఇంకా కొంతమంది కూడా సినిమాలు తీయటం మొదలుపెట్టారు. వాళ్ళల్లో హెచ్ఎం రెడ్డి గారు, మీకు పేరు ఏమైనా ఉంటారు, ఇట్స్ ఎ బిగ్ నేమ్ ఇన్ ది స్టేట్. విజయనాగిరెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నారు కదా. అలాగే హెచ్ఎం రెడ్డి గారు మొట్టమొదటిసారి 1932లో భక్త ప్రహ్లాద అనే సినిమాని తీశారు. ఈ భక్త ప్రహ్లాద ఇప్పటికీ 4 సార్లు నిర్మితమైంది. వేరు వాళ్ళు. ఎన్టీ రామారావు గారి భక్త ప్రహ్లాద ఉంది, ఎస్వి రంగారావు గారి భక్త ప్రహ్లాద ఉంది, ఇలా ఇంకా ముందుకెళ్తే పాత వాళ్ళందరూ తీసింది. సో ఈ సినిమా భక్త ప్రహ్లాద 32లో వచ్చింది. అంతటితో మన తెలుగు పరిశ్రమలో సినిమాలు తీయటం మొదలైంది. అలాగే దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో, పక్కన తమిళనాడు, కర్ణాటక, ఓకే, ఇలా అన్ని రాష్ట్రాల్లో తమ భాషల్లో ఈ తెలుగు సినిమా అనేది మన భాష చిత్రాల్లో తీయటం మొదలయ్యింది. అలాగెళ్ళి మనం ఇప్పుడు ఆస్కార్ దగ్గరికి వెళ్ళాం. హై బడ్జెట్ సినిమాలు అంటారు కదా. సో 100 కోట్లు అనే మాటలు విననేవాళ్ళం. 7,75,000 సినిమా. అది మన ఆ తర్వాత మాట్లాడుకుంటాం మనం మోసగాళ్ళ గురించి. అలాంటి సినిమాలు తీస్తే చాలా వ్యయ ప్రయాసాలు అయినవాళ్ళు అప్పట్లో. కానీ అంతకంటే గొప్ప సినిమాలు ఇంకా వచ్చినాయి. ఇలాంటి ఎన్నో కబుర్లను మీతో నేను చెప్పడానికి, ముచ్చట్లు మీతో చేయడానికి, ఇంకా ముందు చేయడానికి నేను మీ ముందుకు వస్తాను. ఈ ఎపిసోడు ఇంతటితో మనం ముగిద్దాం. ఎందుకంటే మనం అనుకున్న డ్యూరేషన్ దాటిపోతుంది. చరిత్ర గురించి మాట్లాడడం నిజంగా గంటలు మాట్లాడవచ్చు. కానీ మనకున్న నిడివి దాని ప్రకారం ఈ మనం తొలినాళ్లలో వచ్చిన సినిమాల తాలూకు కష్ట నష్టాల గురించి, బాలారిష్టాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే సినిమా చరిత్ర గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా మంచి ముచ్చట్లు వచ్చే సంస్కరించి ప్రారంభిస్తాను. సో అందాక సెలవు. నమస్తే, మీ బాపీ గుర్తా.